అనంతపురం పర్యటనను చివరి క్షణంలో మంత్రి నారా లోకేష్ ఎందుకు రద్దు చేశారు? ప్రోగ్రాంలన్నీ సెట్ అయి షెడ్యూల్ కూడా ఫిక్స్ అయిపోయింది. అయినా చివరి నిమిషంలో ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ అనూహ్య నిర్ణయం వెనుకున్న అసలు కారణమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లోకేష్ ఇప్పటికే అనేక కార్యక్రమాలకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. కానీ ఒక్కసారిగా ప్లాన్ మార్చేశారు. ఈ అనుకోని పరిణామాలే ఆయన్ని ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయి. లోకేష్ షెడ్యూల్ రద్దు వార్త బయటకు వచ్చిన వెంటనే అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఏదైనా రాజకీయ వ్యూహమా, లేకపోతే ఏదైనా పార్టీ లోపల కలహాలా, లేక మరేదైనా కారణమా అన్నట్టుగా ఎవరికి తోచింది వారు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. వాస్తవానికి ఉదయం 10 గంటలకల్లా లోకేష్ సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ సెంటర్కి వెళ్లాల్సిందిగా అతి త్వరితంగా నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా అక్కడ ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సంబంధిత మంత్రులు, శాఖల అధికారులందరికీ అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా లేట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టంగా చెప్పారని సమాచారం. కేవలం వార్ రూమ్ మాత్రమే కాదు, రియల్ టైం గవర్నెన్స్ వేదికగా ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు నేరుగా సహాయం అందించేందుకు లోకేష్ ప్రత్యేక ఆదేశాలిచ్చారు. పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో ఈ చర్యల ద్వారా అర్థమవుతుంది. మరి ఇంతకీ ఏం జరిగింది? లోకేష్ ఈ షెడ్యూల్ని ఎందుకు హడావిడిగా మార్చేశారు? సమాధానం తెలుసుకున్న వారెవరైనా ఒక్కసారిగా షాక్ అవ్వాల్సిందే. అవును, ఈ హడావిడంతా నేపాల్ కోసం. అక్కడ అకస్మాత్తుగా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులు. ఆ దేశంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజల భద్రత కోసమే లోకేష్ పర్యటన రద్దు చేశారు. వాళ్లను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడమే ఇప్పుడు లోకేష్ ప్రాధాన్యం. కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఆపరేషన్ మోడ్లోకి దిగిన లోకేష్ సంబంధిత అధికారులను రియల్ టైం గవర్నెన్స్ సెంటర్కి పిలిపించి సమన్వయం చేస్తున్నారు. నేపాల్లో ఉన్నవారి వివరాలు సేకరించి తక్షణమే వారిని రప్పించే ఏర్పాట్లకు రంగంలోకి దిగారు. అనంతపురం పర్యటన కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమన్నట్టుగా తన నిర్ణయంతో లోకేష్ మరొకసారి క్లియర్ మెసేజ్ ఇచ్చేశారు. ప్రజలు ఎక్కడ చిక్కుకున్నా, ఏ పరిస్థితుల్లోనైనా వారిని రక్షించేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని, తానే ముందుండి దారి చూపుతానని ప్రకటించినట్టే. జనాలు కూడా కోరుకునేది ఇలాంటి మంత్రినే కదా. అనంతపురం పర్యటనను చివరి క్షణంలో మంత్రి నారా లోకేష్ ఎందుకు రద్దు చేశారు? ప్రోగ్రాంలన్నీ సెట్ అయి షెడ్యూల్ కూడా ఫిక్స్ అయిపోయింది. అయినా చివరి నిమిషంలో ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ అనూహ్య నిర్ణయం వెనుకున్న అసలు కారణమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లోకేష్ ఇప్పటికే అనేక కార్యక్రమాలకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. కానీ ఒక్కసారిగా ప్లాన్ మార్చేశారు. ఈ అనుకోని పరిణామాలే ఆయన్ని ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయి. లోకేష్ షెడ్యూల్ రద్దు వార్త బయటకు వచ్చిన వెంటనే అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఏదైనా రాజకీయ వ్యూహమా, లేకపోతే ఏదైనా పార్టీ లోపల కలహాలా, లేక మరేదైనా కారణమా అన్నట్టుగా ఎవరికి తోచింది వారు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. వాస్తవానికి ఉదయం 10 గంటలకల్లా లోకేష్ సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ సెంటర్కి వెళ్లాల్సిందిగా అతి త్వరితంగా నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా అక్కడ ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సంబంధిత మంత్రులు, శాఖల అధికారులందరికీ అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా లేట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టంగా చెప్పారని సమాచారం. కేవలం వార్ రూమ్ మాత్రమే కాదు, రియల్ టైం గవర్నెన్స్ వేదికగా ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు నేరుగా సహాయం అందించేందుకు లోకేష్ ప్రత్యేక ఆదేశాలిచ్చారు. పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో ఈ చర్యల ద్వారా అర్థమవుతుంది. మరి ఇంతకీ ఏం జరిగింది? లోకేష్ ఈ షెడ్యూల్ని ఎందుకు హడావిడిగా మార్చేశారు? సమాధానం తెలుసుకున్న వారెవరైనా ఒక్కసారిగా షాక్ అవ్వాల్సిందే. అవును, ఈ హడావిడంతా నేపాల్ కోసం. అక్కడ అకస్మాత్తుగా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులు. ఆ దేశంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజల భద్రత కోసమే లోకేష్ పర్యటన రద్దు చేశారు. వాళ్లను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడమే ఇప్పుడు లోకేష్ ప్రాధాన్యం. కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఆపరేషన్ మోడ్లోకి దిగిన లోకేష్ సంబంధిత అధికారులను రియల్ టైం గవర్నెన్స్ సెంటర్కి పిలిపించి సమన్వయం చేస్తున్నారు. నేపాల్లో ఉన్నవారి వివరాలు సేకరించి తక్షణమే వారిని రప్పించే ఏర్పాట్లకు రంగంలోకి దిగారు. అనంతపురం పర్యటన కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమన్నట్టుగా తన నిర్ణయంతో లోకేష్ మరొకసారి క్లియర్ మెసేజ్ ఇచ్చేశారు. ప్రజలు ఎక్కడ చిక్కుకున్నా, ఏ పరిస్థితుల్లోనైనా వారిని రక్షించేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని, తానే ముందుండి దారి చూపుతానని ప్రకటించినట్టే. జనాలు కూడా కోరుకునేది ఇలాంటి మంత్రినే కదా. అనంతపురం పర్యటనను చివరి క్షణంలో మంత్రి నారా లోకేష్ ఎందుకు రద్దు చేశారు? ప్రోగ్రాంలన్నీ సెట్ అయి షెడ్యూల్ కూడా ఫిక్స్ అయిపోయింది. అయినా చివరి నిమిషంలో ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే ప్రశ్న
ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ అనూహ్య నిర్ణయం వెనుకున్న అసలు కారణమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లోకేష్ ఇప్పటికే అనేక కార్యక్రమాలకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. కానీ ఒక్కసారిగా ప్లాన్ మార్చేశారు. ఈ అనుకోని పరిణామాలే ఆయన్ని ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయి. లోకేష్ షెడ్యూల్ రద్దు వార్త బయటకు వచ్చిన వెంటనే అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఏదైనా రాజకీయ వ్యూహమా, లేకపోతే ఏదైనా పార్టీ లోపల కలహాలా, లేక మరేదైనా కారణమా అన్నట్టుగా ఎవరికి తోచింది వారు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. వాస్తవానికి ఉదయం 10 గంటలకల్లా లోకేష్ సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ సెంటర్కి వెళ్లాల్సిందిగా అతి త్వరితంగా నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా అక్కడ ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సంబంధిత మంత్రులు, శాఖల అధికారులందరికీ అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా లేట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టంగా చెప్పారని సమాచారం. కేవలం వార్ రూమ్ మాత్రమే కాదు, రియల్ టైం గవర్నెన్స్ వేదికగా ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు నేరుగా సహాయం అందించేందుకు లోకేష్ ప్రత్యేక ఆదేశాలిచ్చారు. పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో ఈ చర్యల ద్వారా అర్థమవుతుంది. మరి ఇంతకీ ఏం జరిగింది? లోకేష్ ఈ షెడ్యూల్ని ఎందుకు హడావిడిగా మార్చేశారు? సమాధానం తెలుసుకున్న వారెవరైనా ఒక్కసారిగా షాక్ అవ్వాల్సిందే. అవును, ఈ హడావిడంతా నేపాల్ కోసం. అక్కడ అకస్మాత్తుగా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులు. ఆ దేశంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజల భద్రత కోసమే లోకేష్ పర్యటన రద్దు చేశారు. వాళ్లను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడమే ఇప్పుడు లోకేష్ ప్రాధాన్యం. కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఆపరేషన్ మోడ్లోకి దిగిన లోకేష్ సంబంధిత అధికారులను రియల్ టైం గవర్నెన్స్ సెంటర్కి పిలిపించి సమన్వయం చేస్తున్నారు. నేపాల్లో ఉన్నవారి వివరాలు సేకరించి తక్షణమే వారిని రప్పించే ఏర్పాట్లకు రంగంలోకి దిగారు. అనంతపురం పర్యటన కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమన్నట్టుగా తన నిర్ణయంతో లోకేష్ మరొకసారి క్లియర్ మెసేజ్ ఇచ్చేశారు. ప్రజలు ఎక్కడ చిక్కుకున్నా, ఏ పరిస్థితుల్లోనైనా వారిని రక్షించేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని, తానే ముందుండి దారి చూపుతానని ప్రకటించినట్టే. జనాలు కూడా కోరుకునేది ఇలాంటి మంత్రినే కదా. అనంతపురం పర్యటనను చివరి క్షణంలో మంత్రి నారా లోకేష్ ఎందుకు రద్దు చేశారు? ప్రోగ్రాంలన్నీ సెట్ అయి షెడ్యూల్ కూడా ఫిక్స్ అయిపోయింది. అయినా చివరి నిమిషంలో ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ అనూహ్య నిర్ణయం వెనుకున్న అసలు కారణమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లోకేష్ ఇప్పటికే అనేక కార్యక్రమాలకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. కానీ ఒక్కసారిగా ప్లాన్ మార్చేశారు. ఈ అనుకోని పరిణామాలే ఆయన్ని ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయి. లోకేష్ షెడ్యూల్ రద్దు వార్త బయటకు వచ్చిన వెంటనే అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఏదైనా రాజకీయ వ్యూహమా, లేకపోతే ఏదైనా పార్టీ లోపల కలహాలా, లేక మరేదైనా కారణమా అన్నట్టుగా ఎవరికి తోచింది వారు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. వాస్తవానికి ఉదయం 10 గంటలకల్లా లోకేష్ సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ సెంటర్కి వెళ్లాల్సిందిగా అతి త్వరితంగా నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా అక్కడ ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సంబంధిత మంత్రులు, శాఖల అధికారులందరికీ అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా లేట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టంగా చెప్పారని సమాచారం. కేవలం వార్ రూమ్ మాత్రమే కాదు, రియల్ టైం గవర్నెన్స్ వేదికగా ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు నేరుగా సహాయం అందించేందుకు లోకేష్ ప్రత్యేక ఆదేశాలిచ్చారు. పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో ఈ చర్యల ద్వారా అర్థమవుతుంది. మరి ఇంతకీ ఏం జరిగింది? లోకేష్ ఈ షెడ్యూల్ని ఎందుకు హడావిడిగా మార్చేశారు? సమాధానం తెలుసుకున్న వారెవరైనా ఒక్కసారిగా షాక్ అవ్వాల్సిందే. అవును, ఈ హడావిడంతా నేపాల్ కోసం. అక్కడ అకస్మాత్తుగా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులు. ఆ దేశంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజల భద్రత కోసమే లోకేష్ పర్యటన రద్దు చేశారు. వాళ్లను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడమే ఇప్పుడు లోకేష్ ప్రాధాన్యం. కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఆపరేషన్ మోడ్లోకి దిగిన లోకేష్ సంబంధిత అధికారులను రియల్ టైం గవర్నెన్స్ సెంటర్కి పిలిపించి సమన్వయం చేస్తున్నారు. నేపాల్లో ఉన్నవారి వివరాలు సేకరించి తక్షణమే వారిని రప్పించే ఏర్పాట్లకు రంగంలోకి దిగారు. అనంతపురం పర్యటన కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమన్నట్టుగా తన నిర్ణయంతో లోకేష్ మరొకసారి క్లియర్ మెసేజ్ ఇచ్చేశారు. ప్రజలు ఎక్కడ చిక్కుకున్నా, ఏ పరిస్థితుల్లోనైనా వారిని రక్షించేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని, తానే ముందుండి దారి చూపుతానని ప్రకటించినట్టే. జనాలు కూడా కోరుకునేది ఇలాంటి మంత్రినే కదా.